తిరువూరు పంచాయతీకి ముగింపు రానుంది. వాళ్ళ ఇద్దరు నేతలు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రానున్నారు. కొలికపూడి శ్రీనివాస్, కేసినేని చిన్ని వీరి నుంచి టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకోనుంది. విడివిడిగా ఇద్దరు నేతలతో మాట్లాడనుంది. గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవే అంటూ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అదేవిధంగా ఎంపీ చిన్ని సైతం కొలికపూడి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కానన్నారు. నిఖార్సైన టీడీపీ నాయకుడిని తెలిపారు. 12 నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు, ఇప్పుడు దయ్యమని ఎందుకంటున్నాడో కొలికపూడినే సమాధానం చెప్పాలన్నారు కేసినేని చిన్ని. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, తిరువూరు పంచాయతీ ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి అలాగే కేసినేని ఇద్దరు హాజరవుతూ ఉండడంతో క్లైమాక్స్ కు వస్తుంది ఈ ఇష్యూ అని అనుకోవచ్చా? పెట్టే విధంగా కూడా కొలికపూడి శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఇప్పటికే అటు అధిష్టానం సమాచారం కూడా అందించింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆ పార్టీ కార్యాలయానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేసినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. ప్రధానంగా ఏదైతే తిరువూరులో నెలకొన్నటువంటి విభేదాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. దాంతో పాటు ప్రధానంగా రూల్స్ కనుక అతిక్రమిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా ఆదేశించినటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. నిన్న లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది. తిరువూరు వివాదానికి మొత్తం కూడా ఒక ఫుల్ స్టాప్ పడబోతుందంటూ కూడా లోకేష్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తిరువూరులో నెలకొన్నటువంటి విభేదాలు అటు ఎంపీ కేసినేని చిన్ని దాదాపు మరొక ఏదైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కూడా సంచలన వ్యాఖ్యలు కూడా ఒకరినొకరు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎంపీ కేసినేని చిన్ని తన సీటు కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి, ఏదైతే ఇచ్చినటువంటి ఆధారాలతో సహా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. దాంతో పాటు తిరువూరులో ఎంపీ అనుచరులు దందాలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఎంపీ కేసినేని చిన్ని కూడా 12 నెలల పాటు తాను భక్తిగా చూసారు, ప్రస్తుతం దెయ్యం లెక్క కనిపిస్తున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు చేసుకున్నప్పటి నేపథ్యంలో కూడా అధిష్టానం సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఒకరినొకరు ఆధారంగా దాంతో పాటు కాల్ డేటా మరొక వైపు ఏవైతే డబ్బులు అడిగారో ఆ డబ్బులు ఇచ్చినటువంటి అంశం, కేసినేని చిన్నికి సంబంధించినటువంటి అనుచరులు దందాలు చేసినటువంటి అవన్నీ కూడా పూర్తి ఆధారం ఉందని చెప్తున్న నేపథ్యంలో కేసినేని నిన్ను కూడా చెప్తున్నారు, చిన్ని కూడా ఒకటే చెప్తున్నారు. ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు కాబట్టి తన పట్ల వ్యక్తిగతంగా ఆయన దోషులను చెబుతున్నారు, కావాలనే నేను కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి. పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా ఒకరినొకరు చెప్తున్న నేపథ్యంలో 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పార్టీ ఆఫీస్ కు రానున్నారు. దాంతో పాటు చైర్మన్ గా ఉన్నటువంటి అటు వరలరామయ్య, సభ్యులుగా ఉన్నటువంటి అధిష్టానం వైపు ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉంది. ఎక్కడికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా వెళ్తున్న సమయంలో వీరు ఏ విధమైనటువంటి ఆధారాలు చూపెడతారంటే కూడా ప్రతి ఒక్క ఉత్కంఠ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం ఎంపీ కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు కాబట్టి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి. ఎగ్జాక్ట్ గా 11 గంటలకు కొలికపూడి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం కోసం, మరోవైపు లోకేష్ కూడా ప్రస్తుతం మరి కాసేపట్లోనే పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు. అయితే లోకేష్ కలుస్తారా లేదా అనేది అంతా కూడా చూడాల్సినటువంటి. రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి అలాగే కేసినేని చిన్ని ఇద్దరు కూడా హాజరవబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వివరణ కూడా ఇవ్వబోతున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు. మరి ఈ రోజు క్రమశిక్షణ కమిటీతో ఇచ్చే వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందా అన్న